రేపు చొల్లంగి అమావాస్య 9/2/2024 తేదీ శుక్రవారం రోజున చొల్లంగి అమావాస్య వచ్చిందండి. అయితే ఈ అమావాస్య ప్రతీ నెల కూడా మనకు వస్తూ ఉంటుందండి. అయితే ఇది పుష్యబహుళ అమావాస్య. ఈ అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారండి. అయితే మనకి ప్రధానంగా నెలలో 30 రోజుల్లో ఒక పౌర్ణమి, ఒక అమావాస్య వస్తూ ఉంటుందండి మనకి. అయితే మనకి 15 తిథులు, పాడ్యములగాయతు పౌర్ణమి, పాడ్యములగాయతు అమావాస్య, ఇట్లా 15 కలిపితే 30 రోజులు అవుతుందండి. ఇట్లా 12 నెలల్లో 12 అమావాస్యలు వస్తూ ఉంటాయి. అయితే అమావాస్య తిథి వచ్చేసరికి మన వాళ్ళకి చాలా బాబు ఈరోజు అమావాస్యట, ఈరోజు అలాగట ఇలాగట అని చెప్పేసి మన వాళ్ళు అమావాస్య అనేసరికి చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారండి. అమావాస్యది అంత మంచిది కాదని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అదేం కాదండి. అమావాస్య తిథి చాలా పరమ పవిత్రమైన తిథి అండి ఈ అమావాస్య. ఎందుచేత అలా నేను చెప్తున్నానంటేనండి, దీంట్లో ఒక అంతరార్థం ఉందనమాట అండి. అయితే ఈ అంతరార్థం ఏమిటయ్యా అంటే, అమావాస్య పితృ సంబంధమైన తిథి అండి. మనం గతించిన పెద్దలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి నెల కార్యక్రమం చేయడమో, లేకపోతే సంవత్సరం ఒకసారి కార్యక్రమం చేయడమో, లేకపోతే గుర్తున్నప్పుడు వాళ్ళ పేరు మీద ఏదైనా చేయడమో చేస్తూ ఉంటారు చాలామంది. అట్లా కాకుండా శాస్త్రంలో మనకు పూర్వం ఏ విధంగా చెప్పిందంటే, ఈ తిథుల్లో ఎవరైనా కానీ కార్యక్రమాలు చేయలేకపోతే కనుక కనీసం ఈ అమావాస్య రోజైనా సరే పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు అని అమావాస్యకి పితృ సంబంధమైన తిథిగా శాస్త్రంలో పరిగణింపజేశారండి. అందుచేత ఆ తిథికి మనం చేయలేకపోయినా ఈ అమావాస్య రోజునైనా సరే ఆ గతించినటువంటి పెద్దలకి చక్కగా పిండ ప్రదానాలు కానీ, లేదా తోచిన స్వయంపాకం కానీ, లేదు మనం పిండ ప్రదానం చేయలేం, లేదు మన స్వయంపాకం లేవనేటువంటి ఎవరైనా స్థితిలో ఉన్నట్లయితే కనుక వారు చక్కగా నీళ్ళతో అర్ఘ్యప్రదానం వాళ్ళ పేరు చెప్పి, అంటే మన వాళ్ళు మామూలుగా అర్ఘ్యప్రదానం చేస్తూ ఉంటారండి. అట్లా కాకుండా దక్షిణ వైపు తిరిగి మాత్రమే వాళ్ళకి అర్ఘ్యప్రదానం ఇవ్వాలండి. ఆ నీటిలో కాస్తంత నువ్వులు కూడా వేసినట్లయితే, అంటే ఆ యొక్క పితృదేవతలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా నువ్వులే ఆహారం అనమాట అండి. ఆ నీటిలో నువ్వులు వేసినట్లయితే కనుక వాళ్ళకి ఆహారంగా తీసుకోబడతారండి. అంచేత వాళ్ళు అర్ఘ్యప్రదానం అన్నాం కదా, తూర్పుగా అర్ఘ్యప్రదానం ఇచ్చారనుకోండి, అది ఉపయోగం ఉండదు. దక్షిణ వైపు తిరిగి చక్కగా వాళ్ళ పేరు చెప్పి 3 దోశల్లో చక్కగా అర్ఘ్యప్రదానం ఇచ్చినట్లయితే కనుక వాళ్ళకి ఆహారంగా చేకూరుతుందండి. అట్లా ఆహారంగా చేకూరడం ద్వారా ఈ పితృదేవతలందరూ కూడా మనం పంపించినటువంటి ఈ పిండ ప్రదానం ద్వారా, లేదా ఈ స్వయంపాకం ద్వారా, లేదా ఈ తిలోదకం ద్వారా, ఈ యొక్క అర్ఘ్యప్రదానం ద్వారా వాళ్ళు తృప్తి చెందండి మన వంశాన్ని వృద్ధి చేస్తారటండి పితృదేవతలందరూ కూడా. అందుచేత అమావాస్య రోజున ఆ ప్రకారంగా మనం వారికి తగినంతగా స్వయంపాకం కానీ, లేదా పిండ ప్రదానం కానీ, లేదా అర్ఘ్యప్రదానం కానీ, లేదా తిలోదకం కానీ, అంటే నీటిలో నువ్వులు వేసి దక్షిణ వైపుగా అర్ఘ్యప్రదానం ఇవ్వడం కానీ చేసినట్లయితే కనుక ఆ పితృదేవతందరూ కూడా ధరించి చక్కగా మన వంశాన్ని వృద్ధి చేస్తారటండి. అందుచేత అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ వాళ్ళ పెద్దలు ఎవరైనా గతించినట్లయితే కనుక ఆ ప్రకారం చేసినట్లయితే మన వంశం వృద్ధి చెందుతుంది. ఆ ప్రకారంగా అమావాస్య రోజున చేయాలి. తర్వాత ఈ అమావాస్యకి చొల్లంగి అమావాస్య అని చెప్పబడిందండి. ఈ చొల్లంగి అనేటువంటి గ్రామం మనకు చెరువులో కాకినాడ పట్టణం పక్కన చొల్లంగి అనే గ్రామం ఉందండి. ఆ గ్రామానికి వెళ్ళి ఆ రోజున అమావాస్య రోజున చక్కగా సముద్ర స్నానం చేయాలండి. సముద్ర స్నానం చేసినట్లయితే కనుక మనకున్నటువంటి సమస్తమైన దోషాలన్నీ కూడా పోతాయండి. మన దగ్గరలో కాకినాడ దూరం ఏం కాదండి, కాకినాడ పక్కనే చొల్లంగి. ఆ చొల్లంగి గ్రామంలో చక్కగా వెళ్ళి ఆ యొక్క సముద్ర స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుని సందర్శించినట్లయితే కనుక మనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆ విధంగా ఎవరైతే ఆ యొక్క అమావాస్య రోజున సముద్ర స్నానం చేస్తారో వారికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా చక్కగా ఉంటుందండి. అందుచేత ఆ సముద్ర స్నానం అయిన తర్వాత, సముద్రం అంటేనే ఉప్పు నీరు, మీకు అందరికీ తెలుసున్న విషయమే. అందుచేత ఆ రోజున ప్రధానంగా ఏం చేయాలంటే అండి, ఆ సముద్ర స్నానం చేసిన వెంటనే చక్కగా అక్కడ ఒక తమలపాకు, పచ్చటి ఆకు, అరడాకు కానీ లేదా తమలపాకు కానీ వేసి రాళ్ళు ఉప్పు అక్కడ ఆ ఆకు మీద వేసి చక్కగా వరిపిండితో కానీ
లేదండి వరిపిండి అక్కడ మేము తీసుకెళ్ళలేమన్న వారు చక్కటి కొత్త నల్ల నువ్వులు నూనె వేసి చక్కగా 2 దీపారాధన చేయడం వల్ల మనకున్నటువంటి అపమృత్యు దోషాలన్నీ కూడా పోతాయిటండి. మనకున్నటువంటి అపమృత్యు దోషాలన్నీ కూడా ఆ దీపారాధన చేయడం వల్ల చక్కగా తొలగిపోతాయిటండి. అందుచేత అది రేపు అమావాస్య. అందరూ కూడా ఆ యొక్క అమావాస్యను ఎవరు వదులుకోకండి. అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఆ పితృదేవత సంబంధమైన తిథి కాబట్టి పితృదేవతలకి వాళ్ళు గతించిన పెద్దలకు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ శక్త్యానుసారం కార్యక్రమాలు చేసి ఈ యొక్క చొల్లంగి అనే గ్రామం వెళ్ళి సముద్ర స్నానం చేసి ఈ దీపారాధన చేయడం వల్ల మనకు ఉన్న అపమృత్యు దోషాలన్నీ తొలగిపోయి దీర్ఘకాలికమైన రోగాలు ఉంటాయని కొంతమంది చాలా పుట్టినప్పటి నుంచి చాలామందికి వచ్చిన వ్యాధి తగ్గకుండా ఉంటుంది చూసారండి. చాలా దీర్ఘకాలికంగా ఎక్కువ రోజులు దీర్ఘకాలంగా ఉంటుంది చూసారండి. అవన్నీ కూడా ఈ యొక్క సముద్ర స్నానం అమావాస్య రోజున చేయడం వల్ల సమస్తమైన దీర్ఘకాలికమైన రోగాలన్నీ కూడా నశించిపోతాయి అన్నమాట. రేపు ప్రధానంగా అమావాస్య, చొల్లంగి అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున పితృదేవత స్తోత్రం అనేటువంటి స్తోత్రం ఉంటుందండి. మీకు యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టుకుంటే వస్తాయి. తదుపరి అమావాస్య వచ్చేటప్పుడు మళ్ళీ ఎపిసోడ్లో నేను పితృదేవత స్తోత్రాన్ని ఆ స్తవాన్ని నేను మీకు వినిపించేటువంటి కార్యక్రమం చేస్తాను. దాంట్లో పోస్ట్ కూడా చేస్తాను అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా. ఆ ప్రకారం రేపు పితృదేవత స్తోత్రం కానీ పితృదేవత స్తవం కానీ చదువుకొని పఠించండి. లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి. లేదా అది మేము చేయలేము అనుకునే వారు ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని కూడా చక్కగా నామస్మరణ చేస్తే మనకున్నటువంటి సమస్తమైన దోషాలన్నీ కూడా పోయి అపమూర్తి దోషాలు పోయి దీర్ఘకాలికమైన రోగాలను కూడా నశించిపోయి ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని శాస్త్రంలో చెబుతుందండి. ఆ చెప్పిన ప్రకారం మీకు తెలియజేయడానికి నేను ఈ వీడియో చేశాను. ఓం నమః శివాయ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.